ఉమ్మడి మహబూబ్ నగర్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీరంగపూర్ శ్రీరంగనాయక స్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపూర్ మండల కేంద్రంలోని శ్రీరంగనాయక స్వామి వారిని మంత్రి జూపల్లి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కలకాలం సుభిక్షంగా ఉండేలా దీవెనలు అందించాలని స్వామివారిని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి జూపల్లి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఎంతో ప్రాశస్త్యం పొందిన శ్రీరంగనాయక స్వామి ఆలయాన్ని దశలవారీగా అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ మంత్రిగా తన వంతు కృషి చేస్తానని అన్నారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే దేశవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడకు వస్తారని, పెరిగే పర్యాటకులకు అనుగుణంగా మౌలిక వస్తుల కల్పనకు పెద్దపీట వేస్తామని తెలిపారు. త్వరలోనే పర్యాటక దేవాదాయ శాఖ అధికారులతో కలిసి ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. స్థానిక ప్రజలు, భక్తులు, ప్రజాప్రతినిధులు చెప్పిన అంశాలను, అభిప్రాయాలను తెలుసుకుని అభివృద్ధి అయ్యే వ్యయం తదితర అంశాలను సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. మొదటగా చేసినటువంటి మిత్రులందరికీ, ముఖ్యంగా మా గౌరవ శాసనసభ్యులు ఐదారెడ్డి గారికి, అలాగే రాజేంద్ర గారికి, ఎస్సీ సత్యరెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి శ్రీరంగపూర్ మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ, మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున జూరాల, అట్లాగే నెట్టెంపాడు, రోజుసాగరు, సరళాసాగరు, అట్లాగే ఈ యొక్క భీమా, వీటన్నిటికి సంబంధించి దర్శనం చేసుకుని అక్కడ కొన్ని లోటుపాటు కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని సవరించని కారణంగా నీళ్లున్నా, మోటార్లున్నా, పంపులున్నా ఆ యొక్క కెనాల్స్ వైడన్ చేయకూడదు కావచ్చు, రకరకాల కారణాల వల్ల రైతాంగం కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రోజున కొన్ని స్టాండింగ్ క్రాప్స్ కూడా ఒక్క తడి ఇస్తే పంట పండే సందర్భం ఉన్నా కూడా దానిపైన నిర్ణయాలు తీసుకునే కారణంగా రైతులు ఇబ్బంది పడతారు. ఆ రైతుల సమస్య పరిష్కారం చేయడం కోసం ఒకటి రావడం. రెండవది, ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రం. రంగనాథ స్వామి వారి ఆలయం అవుతుందో శ్రీరంగపురం అతి ప్రాచీనమైనది, అతి పురాతనమైనటువంటి దేవస్థానం. గొప్ప రిజర్వాయర్ ఉంది పక్కనే, శ్రీరంగపురం 2 TMC రిజర్వాయర్ ఉంది. అంటే ఇక్కడ మొత్తం కూడా ఈనాడు కాదు, గత అంటే పురాతన కాలంలో దీనికి ఒక ప్రాశస్త్యం ఉండింది, ఒక ప్రాముఖ్యత ఉండింది, ప్రాచుర్యం ఉండింది. అది మరుగున పడిపోయింది. దీన్ని కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వ హయాంలో ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్ది డెవలప్ చేసి భక్తులు, టూరిస్టులు దేశంలోనే కాదు ఇతర దేశాలు వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ రప్పించే దానిలో భాగంగా పెద్ద ఎత్తున దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. టూరిజం శాఖ మంత్రిగా, కల్చరల్ శాఖ మంత్రిగా దేవాలయాలను సందర్శించుకొని, పండుగ సందర్భం సందర్శించుకొని వీటన్నిటి కోసం ఇక్కడ రావడం జరిగింది. వచ్చేటువంటి భవిష్యత్తులో ఒకటి సాగునీటి పెండింగ్ ఇష్యూ పరిష్కారం ఒకటి, అట్లాగే ఈ శ్రీరంగపూర్ దేవాలయాన్ని పూర్తి స్థాయిలో వీరందరూ మెచ్చే విధంగా నిధులు ఎన్నైనా ఖర్చు చేసి దీని ఒక డెవలప్మెంట్ అనేది, అంటే టోటల్గా 100% ఒక ప్రముఖమైన స్థానంగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పని ఈ ప్రభుత్వం